కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల్లో భాగంగా లబ్ధిదారులకు ఇవ్వబోతున్న ఇందిరమ్మ ఇల్లు మోడల్ హౌస్ని నెల రోజుల్లోనే నిర్మించింది. జనవరి 26 నుంచి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం కేటాయించబోతోంది. పాలేరు నియోజకవర్గం కూసుమంచిలో ఇందిరమ్మ మోడల్ హౌస్ని నిర్మించారు. అంటే ఇలా ఉంటాయి ఇకపై నిర్మించబోయే ఇందిరమ్మ ఇల్లు అని. దానికి సంబంధించి మోడల్ హౌస్ మనం లెఫ్ట్ బాక్స్లో చూస్తున్నాం. ఈ మోడల్ హౌస్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఇక జనవరి 26 నుంచి మొదటి విడతగా 4.5 లక్షల మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు అందజేస్తామన్నారు. రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే ప్రక్రియ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో కొనసాగుతుందని మంత్రి ప్రకటించారు. పేదవాడికి ఇచ్చే ఇంటి దాంట్లో ఎవర జోక్యమో ఉండదు. పేదవాడని ఉంటే చాలు, అదే అర్హత. రేషన్ కార్డు కూడా నీకుందా లేదా అని కూడా ఈ ప్రభుత్వం అడగదు. పేదవాడై అర్హుడై ఉంటే విడతల వారిగా మొదటి విడత 4.5 లక్షలు ఇళ్ళు ఇస్తున్నాం. ఇది ప్రతి సంవత్సరము నిరంతరము జరిగే ప్రక్రియ. ఈ ప్రక్రియని ఇందిరమ్మ రాజ్యం ఉన్నంత కాలం, ఇందిరమ్మ ప్రజల గుండెల్లో ఎలా ఉందో, ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నంత కాలం నిరంతరము ఈ కార్యక్రమం రాష్ట్రంలో ఉండే ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చేంత వరకు ఈ కార్యక్రమం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా సంక్రాంతి పండగ రోజు ప్రతి పేదవాడికి తియ్యటి కబురు ఈ మోడల్ హౌస్ ద్వారా రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళందరికీ తెలియజేస్తున్నాం. సో ఇక ఇందిరమ్మ ఇల్లు ఎలా ఉండబోతున్నాయో ఒక నెల రోజుల్లోనే నిర్మించి చూపించారు. ఇది ఖమ్మం జిల్లా కూసుమంచిలో మోడల్ హౌస్, మొదటి ఇల్లు అని చెప్పుకోవచ్చు ఇందిరమ్మ ఇళ్లలో. మరి ఇంతకీ ఆ ఇల్లు ఎలా ఉంది, ఎన్ని రూములు ఉన్నాయి, పూర్తిగా ఇల్లు ఎలా ఉంది, దానికి సంబంధించి పూర్తి విశేషాలు TV9 కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. నారాయణ, రాష్ట్రంలో తొలి ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభం చేయటం జరిగింది. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంత జిల్లా, సొంత పాలేరు నియోజకవర్గంలో గత డిసెంబర్ 13వ తేదీన కూసుమంచి మండల కేంద్రంలో ఈ ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి సరిగ్గా ఇదే రోజు అంటే నెల రోజులకి ఈ నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు హామీ ఇచ్చింది. ఇందులో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ళు చేపట్టింది. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు ఇవ్వబోతోంది. జనవరి 26ని పథకం ప్రారంభం కాబోతుంది. అయితే మోడల్ హౌస్ ఏ విధంగా ఉండాలి, ఎలా నిర్మాణం చేయాలి దాని మీద మండల కేంద్రంలో దీన్ని నిర్మించడం జరిగింది. ఒకసారి ఈ హౌస్ లోపలి భాగాన్ని చూడవచ్చు. ఇది హాలుతో పాటు మనం చూడవచ్చు కిచెన్ వంట చేసుకోవటానికి కిచెను, ఇక్కడ లివింగ్ రూమ్ అంటే హాలు, ఒక బెడ్రూము, అటాచ్డ్ బాత్రూమ్తో ఒక బెడ్రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 5 లక్షల రూపాయలతోనే ఈ మోడల్ హౌస్ నిర్మాణం అనేది పూర్తి చేసుకోవడం జరిగింది. మనం ఒకసారి హాలు కూడా చూడవచ్చు. హాలు అటాచ్డ్ బాత్రూమ్తో హాలు నిర్మాణం కూడా పూర్తి చేయడం జరిగింది. అంటే సిమెంటు, ఇటుక, కంకర ఏది ఎంత వాడాలి, ఎంత పరిణామంలో వాడాలి, ఎంత ఖర్చు పెట్టాలి అనే దాని మీద ఒక మార్గదర్శకాలు రూపొందించుకొని దానికి అనుగుణంగా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే మొట్టమొదటి ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణం కేవలం నెల రోజుల్లోనే పూర్తి చేసుకొని ఈరోజు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేత ప్రారంభించుకోవటం జరిగింది. ఇదే నమూనాని రాష్ట్రం మొత్తం కూడా అమలు చేస్తామని చెప్తున్నారు. జనవరి 26 నుంచి ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 6 గ్యారంటీల్లో ప్రభుత్వ ప్రాధాన్యత కలిగినటువంటి ఇందిరమ్మ ఇళ్ళు అర్హులైనటువంటి పేదలకు అందజేసేటువంటి కార్యక్రమం ప్రారంభంగా అవుతుంది. దానికి నమూనాగా దీని నిర్మాణం అయితే పూర్తి చేసుకోవడం జరిగింది. కెమెరామెన్ అపారాతో నారాయణ, TV9 కూసుమంచి, ఖమ్మం జిల్లా.